గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం మ్యాచ్ స్టిక్ని అబ్జర్వ్ చేస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఆనియన్ పీల్తో చేస్తున్నాం. సో పీల్ an onion and cut out a small fleshy portion from the bulb. Break this piece into two small portions and try to separate them. You will notice a thin transparent membrane holding the piece together. Take out the membrane, cut a small piece from it and spread it evenly in a drop of water on a slide. While placing the peel on the slide, make sure that it is not folded. Cover it with a cover slip and observe it under the microscope. Draw the figure of what you have observed. Compare your figure with figure number 4. సో చూడండి అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆనియన్ తీసుకున్నాం. సో ఆనియన్ యొక్క పీల్ని జాగ్రత్తగా మనము కట్ చేయడం జరిగింది. సో కట్ చేసేటప్పుడు 2 ఈక్వల్ పోర్షన్స్గా కట్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అంటే తెల్లటి లేయర్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. సో దాన్ని ఏం చేశారు అంటే జాగ్రత్తగా సపరేట్ చేసి ఒక చిన్న పీస్గా కనుక మనం దాన్ని కట్ చేసి మైక్రోస్కోపిక్ స్లైడ్ మీద దాన్ని ప్లేస్ చేసి ఆ సన్నటి లేయర్ని ఇలా ప్లేస్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం దానికి వాటర్ని యాడ్ చేసి కనుక కవర్ స్లిప్ తోటి కవర్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు సెల్స్ అన్నీ సెల్స్ అన్ని అలా అరేంజ్ అవ్వడం మనము చూస్తాం. ఆర్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఫిగర్స్? ఇఫ్ సో, వాట్ ఆర్ దోస్ డిఫరెన్సెస్? ద ఆనియన్ పీల్ సెల్స్ ఆర్ ప్లాంట్ సెల్స్. సో చూడండి, అలాగే ఇక్కడ మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు
సో ఇలాగా మనము సెల్స్ని చూస్తాం. ఓకే, నౌ లెట్ us observe cells from our own body. సో మన యొక్క సెల్స్ అనేవి ఇదిగోమా ఇలాగా కనిపిస్తాయి. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇవేమో కొంచెం బ్రాడ్గా ఎలాబరేట్ అయి ఉన్నాయి, ఇక్కడేమో నార్మల్గా మరీ అంత ఎలాబరేట్ అవ్వకుండా ఉంది. అదే కదా మనం చూసే డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి, అబ్జర్వింగ్ హ్యూమన్ చీక్ సెల్స్. యూ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఏ టెంపరరీ స్లైడ్ ఆఫ్ ఎన్ onion peel. Now prepare a slide for your own cheek cells. Wash your mouth cleanly. Take a clean wooden or plastic spoon and scrape the inner surface of your cheek. Keep two things in mind. Firstly, wash the spoon thoroughly before using it. Secondly, do not scrape too hard or else you should hurt yourself. Now take the scraping that you have collected and place it on a drop of water. Take on a slide. Cover the slide with a cover slip. Observe the slide under the microscope. Draw the figure of what you have observed. The cells that you have see would be similar to that shown in figure 5. Is the outer covering of the both cells similar? So ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేస్తున్నాడు ఎక్స్పెరిమెంట్, దేన్ని యూజ్ చేస్తున్నాడు? చీక్ సెల్స్. ఓకే, అదేమో ఆనియన్ పీల్ అయితే ఇదేమో చీక్ సెల్స్. సో చూడండి అమ్మా, ఇక్కడ ఇదేమో మనం మైక్రోస్కోప్ కింద ఇలా స్లైడ్ తీసుకొని, సో ఫస్ట్ అసలు ఏం చేయమంటున్నాడంటే, సో మౌత్ ని బాగా వాష్ చేయమన్నాడు. వాష్ చేసిన తర్వాత ఒక క్లీన్ స్పూన్ తీసుకొని ఇన్నర్ సర్ఫేస్ దగ్గర జస్ట్ ఇలా టచ్ అయ్యి అవన్నట్టు స్క్రాప్ చేయమన్నాడు. ఆ స్క్రాప్ చేసిన పార్ట్ ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? మైక్రోస్కోప్ కింద పెడితే సెల్స్ అన్ని ఇలాగా కనిపిస్తాయి. ఓకే, సో చూడండి, ఇక్కడేమో ఇన్విజిబుల్ గా ఉంది, అంటే సరిగ్గా కనిపించకుండా ఉన్నాయి చీక్ సెల్స్ అంటే. సో ఇక్కడ ఏం జరుగుతుంది? చీక్ సెల్స్ అనేవి క్లియర్ గా మనకి విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, a significant observation. The observation of a scientist named Robert Brown has made a significant contribution to our understanding of cells. Among different parts of the cell, the nucleus is the most well-known part. So ప్రతి ఒక్క సెల్స్ లో మనకి ఏం కనిపిస్తుంది? బాగా న్యూక్లియస్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, the nucleus is the most well-known part, though it is generally believed that Felix Fontana in 1730 to 1805 and few other scientists first saw the nucleus in the epithelial cells, the outermost layer of the animal body. సో ఫస్ట్ న్యూక్లియస్ ని వీళ్ళు ఎక్కడ చూసారంటే ఎపిథీలియల్ సెల్స్. ఎపిథీలియల్ సెల్స్ అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద యానిమల్ బాడీలో వీళ్ళు న్యూక్లియస్ ని చూడడం జరిగింది. In the 18th century, the credit for observing the nucleus in different kinds of cells and recognizing that it was an integral part of all cells goes to Robert Brown. So ఏం జరిగింది తర్వాత ఈ క్రెడిట్ అంతా, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూక్లియస్ అంతటిని సెల్స్ లో రికగ్నైజ్ చేసిన తర్వాత ఈ యొక్క ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ద సెల్ గోస్ టు, ఈ యొక్క కంక్లూజన్ మొత్తం ఎవరికి వెళ్ళిపోయింది అంటే రాబర్ట్ బ్రౌన్ కి వెళ్ళడం జరిగింది. While observing cells in the epidermis of orchid leaves, Brown noticed a near circular spots that were slightly more opaque than the surrounding areas. He noticed that similar structures were present in other cells as well. Brown claimed that this structure was an integral part of the cell and it called a nucleus. So nucleus ni manam వేసేటప్పుడు ఏదైనా ఒక
175 years between the first recorded observation of cells around 1650 and the observation of the nucleus. What Brown saw when he observed the nucleus for the first time, we can also see 3 stomata here. There are the pores through which the leaves exchange the gases. So ఇక్కడ చూడండి అలాగే ఒక లీఫ్ ని తీసుకున్నాడు ఆయన. సో లీఫ్ కాదు క్లోరోప్లాస్ట్ ని తీసుకున్నప్పుడు క్లోరోప్లాస్ట్ లో ఏముంటుంది, గాడ్ సెల్స్ ఉంటాయి కదా స్టొమాటా. సో ఈయన ఏం చేశాడు అంటే ఈ యొక్క స్టొమాటాని చూడటం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క స్టొమాటాలో ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరగడం చూస్తాడు ఈయన ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇలాగా వీళ్ళు ఏం చేశారు అంటే న్యూక్లియస్ ని కనిపెట్టడం జరిగింది. ఫస్ట్ అసలు న్యూక్లియస్ ఉంది అని చెప్పేసేమో ఫెలిస్ ఫాంటైన్ ఆల్రెడీ ఈయన జస్ట్ కంక్లూడ్ చేశాడు. ఆ తర్వాత ఈ ఫెలిస్ ఫాంటైన్ అనే ఆయన ఎక్కడ చూశాడు, అసలు న్యూక్లియస్ ఉంటుంది అని చెప్పారు కానీ సెల్స్ లో, ఈయన ఎక్కడ చూశాడంటే ఎపిథీలియల్ సెల్స్ అది యానిమల్ యొక్క అవుటర్ పార్ట్స్ లో చూడడం జరిగింది. తర్వాత ఈయన ఇన్నర్ పార్ట్స్ లో చూసేసి ఫైనల్ గా ఈ యొక్క న్యూక్లియస్ ని ఆయన కంక్లూడ్ చేయడం జరుగుతుంది. న్యూక్లియస్ ఒకే ప్లేస్ లో ఉండదు, సో ఎలా పడితే అలా ఇర్రెగ్యులర్ గా ఉండడం ఆయన చూస్తాడు. ఆ తర్వాత ఆర్చిడ్ లీవ్స్ తీసుకొని సో దాంట్లో సైటోప్లాజం ని స్టొమాటాని అట్ ద సేమ్ టైం న్యూక్లియస్ ని ఈయన కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.